ఇక సింగపూర్ నుండి షిప్ అయితే బయలుదేరిపోయిందండి. ఇప్పుడు ఇండియా అయితే వెళ్తున్నాము. ఇండియా వెళ్ళగానే నా సైన్ ఆఫ్ అయితే ఉందన్నమాట. దాని గురించి చాలా హ్యాపీగా అయితే ఉంది. యాక్చువల్గా ముందు సింగపూర్లోనే సైన్ ఆఫ్ అని అన్నారు, కానీ మన ఇండియా పోర్ట్ ఉండటం వల్ల ఇండియాలో ఇస్తున్నారు ఇప్పుడు. మా చీఫ్ ఆఫీసర్ అయితే ముందుకు వెళ్తున్నాడు అనమాట. హెల్మెట్ లేదంటే ఆ క్యాప్ పెట్టుకుని వెళ్తున్నామని అడుగుతున్నాను నేను. చూడొచ్చు మీరు. ఈ ప్యాసింజర్ షిప్ కూడా సింగపూర్ నుండే బయలుదేరిందండి. మా షిప్కి దగ్గర నుండి అయితే వెళ్తుందనమాట. చూడొచ్చు మీరు. అయితే ప్యాసింజర్ షిప్లో కూడా ఒకసారైనా సేల్ చేయాలని కోరిక అయితే ఉందండి. కాకపోతే ఇప్పుడు వేకెన్సీ ట్రై చేయాలంటే చాలా టైం అయితే వేస్ట్ అయ్యింది అనమాట. అందుకని ఇప్పుడు ట్రై చేయలేకపోతున్నాను. చూడాలి మరి ఫ్యూచర్లో ఏమన్నా వేకెన్సీ దొరికిద్దేమో. అయితే ఈ 10 రోజులు సేలింగ్ ఎలా గడిచిద్దా అని చెప్పి అనుకున్నాను, కానీ ఒక బిజీ షెడ్యూల్ పని అయితే తగిలిందనమాట. ఇప్పుడు మోరింగ్ వించ్ బ్రేక్ లైనర్ అయితే మార్చాలన్నమాట. అంటే ఇది ఒక్కటే కాదు, ఈ వించులకు అన్నిటికీ మార్చమని చెప్పి అయితే అంటున్నారు. సో అందుకని 10 రోజులు అయితే ఈ పని అయితే మాకు టైం తెలియకుండా అయితే గడిచిపోద్దండి. ఎందుకంటే చాలా హెవీ వర్క్ అనమాట. చాలా టైం అయితే పట్టిద్ది. అందుకని ఈ 10 రోజులు మాకు ఈ పని అయితే సరిపోద్ది. బోట్లు చూసారా, చాలా రస్ట్ అయిపోయి చాలా కాలం నుండి ఓపెన్ చేయకపోతే అలాగా రస్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ కండిషన్లో ఉన్న బోల్ట్లు నార్మల్గా అయితే రావండి. అందుకనే ఇప్పుడు గ్యాస్తో హీట్ చేసుకుంటే కొంచెం ఈజీగా వస్తాయి అన్నమాట. అందుకని నేను ఇప్పుడు గ్యాస్ టార్చ్తో హీట్ అయితే చేస్తున్నాను. అది చేయటం వల్ల ఏంటంటే మనకి ఆ బోల్ట్ నట్టు సైజు కూడా సరిగా ఉండవు అనమాట. ఆ హీట్ చేయటం వల్ల మనకి కొంచెం ఫ్రీగా అయితే ఓపెన్ అయిపోతాయి. చూడొచ్చు మీరు. చూశారు కదా, బ్రేక్ లైనర్ అయితే తీసేసామండి, కింద పెట్టేసాము. ఇప్పుడు ఇక్కడ కొత్తది పెట్టాలన్నమాట. మొన్న సింగపూర్లో కొత్త బ్రేక్ లైనర్స్ రిసీవ్ చేసుకున్నాము. ఇప్పుడు వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ ప్లేస్లో పెడతాము. ఇవేనండి కొత్త బ్రేక్ లైనర్స్, మొన్న సింగపూర్లోనే రిసీవ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ అయితే మార్చాలని చెప్పి అంటున్నారన్నమాట. ఇవి బ్రేక్ లైనర్స్ అయితే 4 వచ్చినాయండి, చూడొచ్చు మీరు. ఇంకా మిగతావన్నీ హ్యాండిల్స్ అయితే వచ్చినాయి అనమాట. అవి అయితే మొత్తం మార్చాలని చెప్పి అంటున్నారు. ఇవి హ్యాండిల్స్ కొంచెం డిఫరెంట్ టైప్లో అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చండి, ఆల్రెడీ ఒకటైతే కొత్త బ్రేక్ లైనర్ వేసాము. ఇది పాతదనమాట. అయితే బ్రేక్ లైనర్ పెట్టేసాం, కానీ ఇప్పుడు హ్యాండిల్ బాకీ ఉంది, అప్పుడు అది పెడుతున్నాము. అయితే ఈ హ్యాండిల్ కొంచెం డిఫరెంట్ టైప్లో అయితే ఉందండి. ఏమీ లేదా, ఆ మధ్యలో కొంచెం లావుగా ఉన్న పైప్ అయితే ఇచ్చాడనమాట. పాత దానికైతే డైరెక్ట్ ఒక సన్న పైప్ అయితే ఉంది. చూడొచ్చు, ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేసాము. చూశారు కదా, పూర్తిగా కంప్లీట్ సెట్ అయితే మార్చేసాము. ఇప్పుడు ఇలాగా చాలా బ్రేక్లు అయితే మార్చాలండి. అయితే ఇక్కడ చూశారు కదా, ఈ రెండిట్లకైతే కొత్త అయితే వేసామండి. అక్కడ ఇంకోటి అయితే ఓపెన్ చేస్తున్నాం, కానీ దానికి కొత్త లైనర్ మాత్రమే మారుస్తున్నాము. ఇది ఫ్రేమ్ అంతా పాతదే, కానీ కొత్త బ్రేక్ లైనర్ను హ్యాండిల్ అయితే కొత్తది వేసామండి, చూడొచ్చు మీరు. సో ఇలాగా మాకు టైం అయితే చాలా బిజీగా గడిచిపోతుంది. సో ఇండియాకి దగ్గరలో అయితే ఉన్నాము.
అయితే నాతో పాటు కెప్టెన్, చీఫ్ ఇంజనీర్ కూడా సైన్ అప్ అయితే అవుతున్నారండి. ఇక ఇదే లాస్ట్ వారం అని చెప్పి వాళ్ళు గెట్ టుగెదర్ పార్టీ అయితే ఏర్పాటు చేశారనమాట. అయితే ఇది నార్మల్ పార్టీలా కాకుండా కొంచెం గెట్ టుగెదర్ అంటే కొద్దిగా తక్కువ ఐటమ్స్తోనే అయిపోద్దండి. నార్మల్గా వీళ్ళకైతే ఫేమస్ పార్టీ అంటే సక్లింగ్ పిగ్ అనేది పెడతారు నార్మల్గా ఫిలిప్పీన్స్. కానీ ఇక్కడ నార్మల్ చిన్న చిన్న కొంచెం ఐటమ్స్తో ఈ గెట్ టుగెదర్ పార్టీ అయితే జరుగుతుంది మాకు. తక్కువ ఐటమ్స్ అంటే ఏమీ లేదు, అన్నీ చికెను, మటను, బీఫ్, పోకు అయితే ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ పార్టీలో సక్లింగ్ పిగ్ అనేది కనపడదు. సో మిగతా అంతా నార్మల్గానే ఉంటుంది. అక్కడ బయట మా వాళ్ళు అయితే నాన్ వెజ్ బార్బీక్యూ అయితే చేస్తున్నారండి. ఇక్కడ చీఫ్ కుక్ లోపల కేకులు అన్నీ అయితే తయారు చేస్తున్నాడు అనమాట. చూడొచ్చు మీరు. చీఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఫుడ్. ఎస్, ఆఫ్ కోర్స్. 2 months ఫర్ యూ, నాట్ ఫర్ మీ. ఇదే లాస్ట్ పార్టీ కదా అని అంటుంటే, లేదు నీ సైన్ ఆఫ్ క్యాన్సిల్ అయిపోద్ది, ఉండిపో, ఇంకో పార్టీ చేసుకుందాం అని చెప్పి సరదాగా అంటున్నారన్నమాట. ఈ ఫిలిప్పీన్స్కి ఇదొక హ్యాబిట్ అండి, కరోకీ పాటలు అనమాట. అలా టీవీలో పెట్టుకొని అక్కడ సబ్ టైటిల్స్ వస్తాయి అన్నమాట. వాటిని చూసి వీళ్ళు పాటలు పాడతారు. చాలా షిప్పులు అయితే చూశాను వీళ్ళని ఇలాగా. మోస్ట్లీ చాలామంది ఫిలిప్పీన్స్ అయితే ఇలా పాటలు పాడతాకి ఇష్టపడతారండి, ఇలా కరోకీ పాటలు అన్నమాట. సో అన్ని ఐటమ్స్ పార్టీ టేబుల్ మీదకి అయితే వచ్చేసినాయి అన్నమాట. చూడొచ్చు మీరు. సింపుల్గా అయితే అయిపోతుంది పార్టీ. ఇక్కడ నుండి మేము ముగ్గురం అయితే సైన్ అప్ చేస్తున్నామండి, చీఫ్ ఇంజనీర్, థర్డ్ ఇంజనీర్, నేను. లగేజ్ అయితే సర్దేసుకున్నానండి, ఎందుకంటే పోర్టు రీచ్ అయ్యే ముందే మనం అన్నీ అయితే రెడీ చేసుకుని పెట్టేసుకోవాలి. సో ఈ 2 బ్యాగులు అండి. సో ఇప్పుడు రేపైతే పోర్టు రీచ్ అవుతున్నాం అనమాట. అందుకనే ఒక్కోసారి పోర్టు రీచ్ అయిన తర్వాత కొంచెం బిజీగా అయితే ఉండొచ్చు, రిలీవర్ వచ్చినా ఒక్కోసారి టైం అయితే దొరకకపోవచ్చు అనమాట. అంచేత మనం 1-2 రోజుల ముందే మనం ప్యాక్ చేసుకుని ఉంటే మంచిది. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం హడావిడిలో ఈ ప్యాక్ చేసుకుపోవడం వల్ల అప్పటికప్పుడు సైన్ ఆఫ్ అనేవాటికి కొన్ని వస్తువులు అయితే మర్చిపోతుంటారండి. నార్మల్గా చాలామందికి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యి ఉంటుంది. సో తర్వాత మళ్ళీ వాటిని మనం వెనక్కి రప్పించుకోవాలంటే చాలా కష్టం అనమాట. ఇంకా రూమ్ అయితే మనం ఎప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉందో అలాగైతే ఇచ్చేసి వెళ్ళిపోవాలండి. ఇది ల్యాప్టాప్ అన్నీ అయితే పెట్టేసాను అనమాట. ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా అయిపోయిందండి. ఇంకా ఆ క్లాత్స్ అంటే మా రోజువారీ వేసుకునే బట్టలు అనమాట. అవి ఏంటంటే మా రిలీవర్ వచ్చిన తర్వాతే తీద్దామని చెప్పి అలా ఉంచాను. ఎందుకంటే ఒక్కొక్కసారి లాస్ట్ మూమెంట్లో సైన్ అప్లు క్యాన్సిల్ అయిన టైలు కూడా ఉన్నాయన్నమాట. అంచేత అవి రిలీవర్ వచ్చిన తర్వాతే మనం తీసి గార్బేజ్లో అయితే వేసేయాలి. సో ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. ఇంకా రేపు పోర్టుకు రీచ్ అయితే ఇక రిలీవర్ కోసం వెయిటింగ్ చేయాలి. సో ఫైనల్గా ఎదురు చూసిన రోజు అయితే వచ్చిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ పోర్ట్ దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. ఈరోజు నైట్కి అయితే చేరుకుంటుంది. కాకపోతే ఫిషింగ్ బోట్స్ అయితే చాలా కనపడుతున్నాయి. ఈరోజు నైట్కి బర్తింగ్ అయ్యిద్దని చెప్పి అంటున్నారు. చాలా హ్యాపీగా ఉందన్నమాట. షిప్కి జాయిన్ అవడం, సైన్ అప్ చేయడం ఇవన్నీ అయితే మాకు షిప్లో రొటీన్గానే జరుగుతూ ఉంటాయని. కానీ ఈ సైన్ ఆఫ్ అనేప్పటికీ ఒక రకమైన ఆనందం మాత్రం ఉంటుందన్నమాట. అది మాటల్లో అయితే చెప్పలేము.
సైన్ అప్ అనేది చేసేటప్పుడు చాలా హ్యాపీగా అయితే ఉంటుందన్నమాట. సో రిలీవర్ వచ్చిన కాడండి నా సైన్ అప్ చేసే వీడియో అయితే ఇంకోటి పెడతానమాట. సో గైస్, వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.